చీర అంచులు అటూ ఇటూ తగలకుండా కుచ్చిళ్లు పట్టుకుని ఆ సెకండ్ క్లాస్ బోగీలోకి ఎక్కింది డాక్టర్ సరిత. చిలకాకుపచ్చ మైసూర్ సిల్క్ సారీ ఆమెకు మరింత అందాన్ని తెస్తుంది. సన్నగా నాజుగ్గా ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నంత అందంగా ఉంది. డ్రైవర్ ఆమె హ్యాండ్ బ్యాగ్ సూట్ కేస్ పట్టుకుని సీటు నంబరు చూస్తూ ముందు నడుస్తున్నాడు. ఆమె సీటు నంబర్ మధ్యలో ఉంది. ఇటు ఎవరో పల్లెటూరు అమ్మాయి కాళ్లు పైకి పెట్టుకుని కూర్చుని ఉంది. అటు కిటికీ దగ్గర ఓ పెద్దావిడ కూర్చుని ఉంది. ముఖం నిర్మలంగా ఉంది. మనిషి సాధారణంగా ఉంది. సరిత విసుగ్గా డ్రైవర్ ముఖం చూసింది. సరిత తన కారులో వైజాగ్ బయలుదేరింది. ఏలూరు దగ్గర్లో కారు పాడైంది. కారు ఎలా ఉందో ముందు చూసుకోవద్దా అని డ్రైవర్ను కేకలేసింది. సడన్ గా జరిగిన దానికి అతను మాత్రం ఏం చేస్తాడు? మెకానిక్ వచ్చి చూసి ఇంజిన్ డౌన్ రిపేర్ చెయ్యాలి అన్నాడు. ఏలూరు స్టేషన్లో డ్రైవర్కు తెలిసిన వాళ్లుంటే వైజాగ్ వెళ్లే ట్రైన్లో అప్పటికప్పుడు సీట్ సంపాదించాడు. ఏసీలో సీటు దొరకనందుకు చికాకు పడుతూ ట్రైన్ ఎక్కింది సరిత. తప్పదు మరి. వైజాగ్లో రేపటి నుండి సాహితీ సమావేశాలు. రేపటి సమావేశానికి తానే అధ్యక్షురాలు. రైళ్లు బస్సులు ఎక్కాలంటే సరితకు చిన్నతనంగా ఉంటుంది. తనలాంటి మహారచయిత్రి, పైగా డాక్టర్, జనం మధ్య తిరగడమేమిటి? తన కోసం వాళ్లే రావాలి అనుకుంటుంది సరిత. డ్రైవర్ ఆమె భావం గ్రహించి కిటికీ దగ్గర కూర్చున్న ఆవిడితో, మేడం ప్లీజ్ మీరిటు జరుగుతారా? మా మేడం కిటికీ పక్కన కూర్చుంటారు అని రిక్వెస్ట్ చేశాడు. ఆమె చిరునవ్వుతో పక్కకు జరిగింది. సరిత ఆమెను తగలకుండా కిటికీ దగ్గర కూర్చుంది. డ్రైవర్ ఆమె సూట్ కేస్ పైన సర్ది కదులుతున్న రైల్లో నుంచి గబగబా దిగాడు. నా పేరు లలిత. ఎక్కడిదాకా వెళ్తున్నారు? పక్కావిడ అడిగారు. నేను డాక్టర్ సరిత. ఇంకా ఎక్కువ మాట్లాడే పనిలేదన్నట్లు కిటికీ వైపు తిరిగింది సరిత. చాయ్ కాఫీల అరుపులు వినబడుతున్నాయి. జామకాయల బేరాలు సాగుతున్నాయి. పల్లెటూరి అమ్మాయి అదే పనిగా వచ్చినవన్నీ కొనుక్కు తింటుంది. సరితకు కంపరంగా ఉంది. మధ్యాహ్నమైంది. లలిత సీటు కింద నుంచి బుట్ట తీస్తూ, మీరు భోజనం తెచ్చుకున్నారా అని సరితను మృదువుగా అడిగింది. ఆ అంటూ సరిత తన హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసింది. వంట మనిషి చపాతీ కూర ప్యాక్ చేసి ఇచ్చింది. వాటర్ బాటిల్ తీసి సరిత టిఫిన్ తినడం మొదలుపెట్టింది. లలిత తన బుట్టలో నుండి 4 పేపర్ ప్లేట్లు తీసి తాను తెచ్చిన దిబ్బరొట్టెలు, కొబ్బరి పచ్చడి వేసి ముందుగా సరితకి ఇస్తూ, తీసుకోండి అంది చనువుగా. వద్దండి, నేను తెచ్చుకున్నానుగా నిర్లక్ష్యంగా అంది సరిత. ఆవిడ మరి మాట్లాడలేదు. తన పక్కనున్న అమ్మాయికి, ఎదురుగా ఉన్న వాళ్లకు పెట్టి తానూ తిన్నది. ఇంతలో పక్క కంపార్ట్మెంట్ నుండి పెద్దగా ఏడుపులు వినబడ్డాయి. ఎవరో చైను లాగమంటున్నారు, నీళ్లు చల్లమంటున్నారు. ఆ పల్లెటూరి అమ్మాయి గబుక్కున లేచి వెళ్ళింది. తిరిగి వచ్చి సంచిలో ఏదో వెతుకుతుంటే ఏమైందని అడిగింది లలిత. చిన్న పిల్లండి, పడిపోయింది, నోట్లో నుండి నురగలొస్తున్నాయి చెబుతూ సంచిలో నుండి తాళాల గుత్తి తీసుకుని వెళ్ళింది. అయ్యో అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని లలిత కూడా వెళ్ళింది. సరిత తనకేమీ పట్టనట్లు సెల్ చూసుకుంటున్నది. పాపకు తన దగ్గరున్న ఇంజెక్షన్ చేసి మందులు వేసింది లలిత. ఏడుస్తున్న తల్లిదండ్రులకు ఏమీ పర్వాలేదని ధైర్యం చెప్పింది. ఈ మధ్యకాలంలో ఫిట్స్ రావడం లేదని, మందులు వెంటబెట్టుకు రాలేదని చెప్పింది తల్లి. లేదమ్మా, మీరెప్పుడూ జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడిక పర్వాలేదు అంటూ ధైర్యం చెప్పింది లలిత. ఆ పసిపిల్ల తల్లిదండ్రులు లలిత కాళ్లు పట్టుకు దండాలు పెట్టారు. ఆమె వారిని విడిపించుకుని తన సీటులోకి వచ్చి కూర్చుంది. పల్లెటూరి అమ్మాయి భక్తిగా లలితని చూస్తూ కాళ్లు కిందకు పెట్టుకుని దూరంగా జరిగి కూర్చుంది. ఏమైంది? కుతూహలంగా అడిగింది సరిత. ఈ అమ్మ సూదిమందేయగానే పిల్ల లేచి కూర్చుంది. ఆత్రంగా చెప్పింది పల్లెటూరి పిల్ల. అని సరిత లలితతో, మీరేంటి ఆర్ఎంపీనా అని చులకనగా అడిగింది. లలిత చిరునవ్వు నవ్వింది. జవాబు చెప్పలేదు. అక్కడున్న వాళ్లందరూ లలితను గౌరవంగా చూడటం సరితకు బొత్తిగా నచ్చలేదు. నేను ఎండి పీడియాట్రిక్స్. విజయవాడలో వాత్సల్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నాదే. వైజాగ్లో సాహిత్య సభలకు అటెండ్ అవుతున్నాను. నా అభిమాన రచయిత్రి నీలాంబరి గారు కూడా వస్తున్నారు. నా పుస్తకం ఆవిష్కరణ కూడా ఉంది గర్వంగా చెప్పింది సరిత. పల్లెటూరి అమ్మాయికి సరిగా అర్థం కాక వెర్రిమొహం వేసింది. లలిత అవునా అన్నట్లు చూసి, నీలాంబరి మీకెలా తెలుసు అని నెమ్మదిగా అడిగింది. ఆమె రచనలే నాకు ప్రేరణ. ఆమె కథలన్నా నవలలన్నా నాకు ప్రాణం. ఆమె రాసిన పుస్తకాలన్నీ నా దగ్గరున్నాయి. ఆమె ఈ సభలకు వస్తారని, కలవవచ్చని అనుకుంటున్నాను అని చెప్పుకుపోతూ సరిత ఓసారి లలిత వైపు చూసి, నీలాంబరి గారు మీకు తెలుసా అని అడిగింది. లేదు లేదు, నేను ఆమె రచనలు అప్పుడప్పుడు చదువుతాను, అందుకే అడిగాను అన్నది లలిత. ఆమె కూడా నీలాంబరి గారి రచనలు చదువుతుందని తెలిసి సరిత సంతోషించింది కాస్త ప్రసన్నంగా. మీ సంగతేమీ చెప్పలేదు అన్నది లలితతో. మేము పుట్టి పెరిగింది పల్లెటూరులో. నేను మా వారు వైద్యం చేస్తున్నాం. మాకు ఓపిక తగ్గేసరికి మా బాబు వస్తాడు అన్నది లలిత. మీ బాబు ఎక్కడా? కుతూహలంగా అడిగింది సరిత.
బాబు ఎండీ అయిపోయి అమెరికాలో స్పెషలైజేషన్ చేస్తున్నాడు. వచ్చే సంవత్సరం వస్తాడు. మాకు కాస్త విశ్రాంతి చెప్పింది లలిత. అదేమిటి, అమెరికా నుండి వచ్చి పల్లెటూళ్ళ ప్రాక్టీస్ పెడతాడా? సరిత ఆశ్చర్యంగా అడిగింది. అవును, బాబుకు మాతృభూమి మీద, అందున తాను పుట్టి పెరిగిన ఊరంటే చాలా ఇష్టం. లలిత గర్వంగా చెప్పింది. ఏమిటో ఈ పిచ్చి, మనసులో అనుకుంది సరిత. కబుర్లలో పడి టైం తెలియలేదు. వైజాగ్ స్టేషన్ వచ్చేసింది. లలిత తన బ్యాగ్ సర్దుతుంది. పల్లెటూరి పిల్ల, నేను అందిస్తానమ్మా అంటూ ఆమె బుట్ట పట్టుకుంది. సరిత లేచి సూట్ కేసు హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని కాస్త ముందుకు వెళ్ళింది. ఎవరో తెలిసిన వాళ్లు ఎదురు వచ్చి ఆమె సూట్ కేసు అందుకొని చాలా గౌరవంగా తీసుకెళ్లారు. మొదటి రోజు సాహిత్య సమావేశం సరిత అధ్యక్షతన బాగా జరిగింది. రెండవ రోజు సమావేశం మొదలైంది. ఆనాటి సభకు నీలాంబరి గారు అధ్యక్షురాలు. హాలంతా కళకళలాడుతుంది. మైకులో పరిచయాలు మొదలయ్యాయి. గులాబీ రంగు పట్టుచీర, దానిమీద ముత్యాల దండ. సరిత అందం ద్విగుణీకృతమైంది. ఆమె తన తోటి రచయిత రామారావు గారితో చిన్నగా మాట్లాడుతోంది. ఏమండి, నీలాంబరి గారు వస్తారని మొన్న మీరు నాతో ఫోన్లో చెప్పారు. నా పుస్తకం ఆమె చేతుల మీదుగా ఆవిష్కరింపచేద్దామని అనుకున్నాం కదా. ముందుగా చెప్పాలంటే వారు కనబడలేదు మాస్టారు అంది సరిత. ఆమె వచ్చారమ్మా. డయాస్ మీదకు వచ్చిన తర్వాత చెప్పినా పర్వాలేదు. పుస్తకం ఆవిష్కరిస్తారు. అందుకేగా స్లాట్ ఖాళీగా ఉంచాం. నువ్వా విషయంలో నిశ్చింతగా ఉండు అన్నారాయన. మరి ఇప్పటి వరకు ఆమె రాలేదు? సందేహం వెలిబుచ్చింది సరిత. పాడేరులో గిరిజనులకు ఓ హాస్పిటల్ కట్టించారు. దానికి నీలాంబరి గారు ఆర్థిక సహాయం చేశారు. దాని ఓపెనింగ్ కు ఆమెను పిలిచారు. దానికి వస్తున్నారు. కనుకనే ఈ సభలకు రావటానికి ఒప్పుకున్నారు. ఆ భార్యాభర్తలిద్దరూ డాక్టర్లు. పల్లెటూళ్ళలో పేదలకు వైద్యం చేయటమే వాళ్ళకిష్టం. రచనలు ఆమె ప్రవృత్తి. ఆమెకు పబ్లిసిటీ ఇష్టం ఉండదు అంటూ ఆయన లేచి వెళ్లారు. ఎదురుగా లలిత వస్తూ కనపడింది. ఏమిటి, ఈవిడ ఇక్కడికి వస్తున్నారు? ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారేమోలే అనుకుంది సరిత. అంతలో రామారావు గారు ఆహ్వాన సంఘం సభ్యులంతా లలితకు ఎదురు వెళ్లి గౌరవంగా తీసుకువచ్చారు. సరిత గారు, వీరే నీలాంబరి గారు. లలితను పరిచయం చేశారు రామారావు గారు. ఆశ్చర్యపోవడం సరిత వంతైంది. నమస్కరించటం కూడా మర్చిపోయింది. లలిత కాస్త ముందుకు వచ్చి, సరిత గారు నాకు రైల్లో పరిచయమయ్యారు అన్నారు అదే చిరునవ్వుతో. ఆవిడ పుస్తకం మీరు ఆవిష్కరించాలి అన్నారు రామారావు గారు. తప్పకుండా, సరిత భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా అంది లలిత. సరిత మనసులో రైలు ప్రయాణం గిర్రున తిరిగింది. తానెంత అహంకారంగా ప్రవర్తించింది. ఆ పిల్లకు ఫిట్స్ వస్తే కూడా పట్టించుకోలేదు. పైగా ఆమెవి పిచ్చి పనులుగా లెక్కగట్టింది. ఆమె రచనల్లో పాత్రలు సంఘసేవకులు, దేశభక్తులు, ధైర్యవంతులు, దర్శమూర్తులు. తాను ఆమె నవలలు చదివింది. చాలా ఇష్టపడింది. ఆ పాత్రల్లాగా ఊహల్లోనే ఉండగలిగింది. నిజ జీవితంలో వాటికి దూరంగానే ఉంది. పైగా పేదరికాన్ని అసహ్యించుకుంది. అందుకే రాజాని ఇష్టపడి చేసుకున్నా వాళ్ల కుటుంబానికి దగ్గర కాలేకపోయింది. వాళ్లను వదలలేకపోయిన రాజాని తానే వదిలేసింది. తానే పాత్రలు సృష్టించిందో వాటికి దగ్గరగా జీవిస్తున్న నీలాంబరిని సరిత ఆరాధన భావంతో చూసింది. ఆమెను అనుకరించలేకపోయినందుకు సిగ్గువేసింది. ఆలోచనలతో సరిత ముఖం మ్లానమైంది. ఇంతలో లలిత లేచి సరిత చేయి అందుకుంది. రామ్మా అంటూ రామారావు గారు పిలిచారు. నీలాంబరి చేతుల మీదుగా సరిత పుస్తకం ఆవిష్కరించబడింది. కృతజ్ఞతలు చెప్పటానికి వెళ్లబోతూ సరిత మనస్ఫూర్తిగా లలితకు పాదాభివందనం చేసింది. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.